ఉయ్యాలు ఇష్టమా నీకు? స్కూల్లో ఛాన్స్ ఇవ్వరని ఇక్కడ అడుగుతున్నావా? ఓహో, స్కూల్లో అది డేంజర్ ఉంటుందా? ఎందుకు? కింద పడుతున్నామండి కూర్చొని. అవునా? అయితే ఒక ఆమెకి ఏమైందంట, ఒక ఆమె మా క్లాస్లో ఒక ఆమె ఉంటారు. అయితే వాళ్ళ అక్కకి ఇక్కడ మొత్తం బ్లడ్ వచ్చిందంట. అంత ఫాస్ట్ చూపిందంట ఓవలో మొత్తం ఇట్లా బ్రెయిన్ కూడా కనిపిస్తుందంట. బ్రెయిన్ ఆమె చెప్పింది నిజంగా. నాకు తెలిసి ఒక దగ్గర కోసుకోవాలి పెద్దగా. ఒక ఆమె చెప్పిందంటే మా అక్కనే చెప్పింది. అంటే నువ్వు ఇంకా మంచిగా చెట్లు పెంచచ్చు కదా. ఇప్పటికే ఇప్పుడు ఇప్పుడు ఈ చీకట్లోనా? ఏం చూస్తావు? అమ్మ దోమలు అంటే నన్ను చూడాలని ఉంది పైన. ఇంకా ఇప్పుడు బాగానే వెలిగింది, డబల్ వెలిగింది చక్కగా. దూరం నాకు ఇది భయం. కొంచెం దూరం పెట్టు. నువ్వు అదే నువ్వే వేసుకో. నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది దానికి పెడితే తొందరగా వచ్చేస్తాయి. ఇంకా చూడు ఇవి నాకు గాలి చేసేస్తున్నా. చూసుకేనా నువ్వు ఆంటీ వచ్చేసింది. వెళ్ళి ఏం చేద్దాం? ఉయ్యాలు ఊగుదామా? ఉయ్యాలు ఊగుదామా? అమ్మ చీకట్లో అది అక్కడ ఏం కనపడదా ఉయ్యాలు? అది కాక వర్షం పడింది కదా, వాటర్ ఉంది పైన, జారుతుంది. చెట్లుకి నీళ్ళు వచ్చినావా ఆంటీ? ఎందుకు వాడ వర్షం పడింది కదా. ఏ భలే తిప్పుతున్నావే. చూడని చక్కగా చేస్తుంది. డిస్కో డ్యాన్స్ చేపిస్తున్నావు దాన్ని. బాక్స్ ఎక్కడ పెట్టావరా? ఒకటొకటి కాదాం ఇప్పుడైతే. రెండు మంచిగా డ్యాన్స్ చేపిస్తుంటే దాంతో రెండు కాదాలా డ్యాన్స్ చేపిస్తుంది చక్కగా. అదిగో చూడు ఎంత ఫాస్ట్గా వెలిగిందో. దీని పిచ్చి డాన్స్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఇదేనా అంటిక్లు రెండు? అదే కదా చెప్తుంది. చూడు ఫాస్ట్ వచ్చింది. అరే ఎంత మంచిగా ఉన్నాయిరా. ఇది కొనాలా ఆంటీ? కింద పడుతుంది ఒకటేసారి, అందుకే అనుకున్నాను. పట్టుకో, ఇదిగో జాత్. అబ్బో ఎంత బాగా తిప్పుతున్నారా. మనం మంచిగా పేర్లు రాసుకోవచ్చు మనకి. ఏం రాస్తారో రాయండి ఇద్దరు. మీద పడకుండా చూసుకో.
ఎంతసేపు వస్తుందండి? ఏది ఏమో నాకు చాలా సేపు. పెద్దగా ఉన్నాయి కదా, ఉమ్, ఇది బాగుంది. ఇద్దరు ఒక దగ్గర పెట్టండి, ఒక దాని మీద ఒకటి. హ్యాపీ హ్యాపీ నాగుల చవితి. హ్యాపీ నాగుల చవితి. అంటే ఉమ్. అదే మరి నేను చెప్తుంది, డబల్ డబల్ ఉంది కదా. ఏ నువ్వు దూరం ఉండు, చూడు రవ్వలు పడుతున్నాయి. తీసుకో. హ్యాపీ దివాళీ, హ్యాపీ నాగుల చవితి, హ్యాపీ నాగుల చవితి. నాగుల చవితి. జాగ్రత్త నాన్నకి ఇవి చూడు, చివరికల్లా వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవును, చేతుల పైన పడతాయి. ఇది అయిపోతుంది. ముందుకు పెట్టు, దాన్ని కొంచెం ముందుకు పెట్టు, అట్లా పొడుగ్గా పెట్టు. అండ్ చూడు ఎప్పుడు నువ్వు వెనకకుండు, నువ్వు వెనకకుండు, నీ చేతులు ముందుకు జరుపు. అయిపోయింది నాగుల చవితి. It is green color smoke. You mean? చూడు ఫస్ట్ వచ్చింది. అరే ఎంత మంచిగా ఉన్నాయిరా. ఇది కొనాలా? అయిపోయినాయి ఇంత తొందరగా. మనం చాలా ఫాస్ట్ ఉన్నాం కదా, అందుకే చాలా ఫాస్ట్. కార్తీక పూర్ణమి అంటే ఏంటి? ఆ రోజు తులసి ముంగట చేస్తారు కదా, దీపాలు పెడతారు. అంటే అది పెడతారు. అదేనా? అది అది మీరు చేస్తారా ఆంటీ? గుడికి వెళ్తారు, శివాలయానికి వెళ్ళి వెలిగిస్తారు. 360 ఇట్లా ఒక బంచ్ లెక్క వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోజు కొంతమంది చెయ్యరు కదా దీపము. చెయ్యని వాళ్ళు ఆ ఒక్కరోజు చేస్తే 1 ఇయర్ కంటిన్యూగా చేసినట్లు. నువ్వు రోజు చేస్తావు అయినా 360 ఈయన చేస్తారా అండి మీరు? అంత చిన్న తులసి చెట్టు ముందుగా మంది పెద్దది. ఆంటీ నీకు తెలుసా, మా కేడంటే అలా పెరుగుతున్నాయి తులసి చెట్లు. అవును తెలుసు. అంటే గింజలు పడినాయేమో తులసి. మా తాత గింజలు పడిస్తాడు, అంటే ఒక దాంట్లో గింజలు ఇట్లా తీసుకొని వేరే దాంట్లో పోయేటప్పుడు పడతాయేమో. అయితే మస్తు పడ్డాయి. మోటార్ ఉంటుందా, మోటార్ లైట్ పెరిగింది. అవునా? మరి ఏం చేస్తున్నారు? మోటార్ ఏం వేసా అట్లానే అవి మొత్తం పెద్దగా వెళ్తూనే మళ్ళీ కింద పడిపోతుంది వర్షాకాలం. అయితే మోటార్ దగ్గర అంటే మా ఇంట్లో ఇప్పుడు 8 ఉన్నాయి తులసి చెట్లు. అవి తులసి చక్కగా స్నానం చేసిన తర్వాత ఇట్లా తల దగ్గర రెమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొని నీళ్ళలో మంచి నీళ్ళల్లో కడుక్కొని చక్కగా తినచ్చు. మంచిది. ఈ వింటర్లో ఇంకా చక్కగా. లెమన్ జ్యూస్ వేసుకుంటారు కదా, లెమన్ జ్యూస్ వేసుకుంటారు. మధ్యలో అప్పుడప్పుడు కషాయం లాగా పెట్టుకొని తాగితే కూడా కోల్డ్ కాఫ్ వాటర్లో మరిగించాలి. తులసి ఆకు. తులసి అనేది ఇంకా ఏందో ఇట్లా పప్పు ఏముంటుంది అదే అవన్నీ చేసి కషాయంలా చేసేసి తాగితే కోల్డ్ కాఫ్ అవ్వకుండా. మరి తంది అది పైన చూడు ఎంత సన్నగా ఉంది. ఇద్దరిని ఆపదరా, పడిపోతారు, ఇద్దరు పడిపోతారు, ఇరిగిపోతుంది. ఆయన వద్దు, ఇప్పుడు చీకటి ఉంది పైన. ఉట్టిగా ఏముంది, చీకటి ఉంది పైన. ఉట్టిగా అంటే ఏంటి? ఊరికి వెళ్దామా? వెళ్ళి ఏం చేద్దాం? ఉయ్యాలు ఊగుదామా? ఉయ్యాలు ఊగుదామా? అమ్మ చీకట్లో అది అక్కడ ఏం కనపడదా ఉయ్యాలు?